కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఈఎన్సీ హరిరామ్ ఘటన మరవక ముందే దేవాదుల ప్రాజెక్టులోని ఇరిగేషన్ అధికారులు అదే పనిలో ఉన్నారు. ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన దోచుకుంటున్నారు వరంగల్ ఇరిగేషన్ అధికారులు. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ నిర్మాణ పనులు చేస్తున్న మెగా కంపెనీతో కుమ్మక్కై వరంగల్ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు బాగానే వెనకేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా దేవాదుల ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న మేఘా కంపెనీకి చెందిన డీజిల్ ట్యాంకర్ నుండి హనుమకొండ సిఈ అశోక్ కుమార్ కు కారులో డీజిల్ నింపుతున్న దృశ్యాలు బిగ్ టీవీ కెమెరాకు చిక్కింది. ప్రాజెక్టుకు వాడాల్సిన డీజిల్ ను అధికారి కారులో ఎందుకు నింపుతున్నారని ప్రశ్నించగా బిల్లులపై సంతకాలు పెట్టాల్సింది వాళ్ళేనని అందుకే ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంటే సీఈ మా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చుకోని అయినా కూడా కలిసి ఇన్ఛార్జ్ అంట. మరి ఎందుకు నీకెందుకే తిప్పాలని గావాల కొట్టు నీకేం అవసరం? అడుగుతారు వాళ్ళు, అడిగితే నువ్వు పెడతావు. రేపు పొద్దున నీకేమని అడుగుతారు? చూసుకునే బాధ్యత మాది ఉంటుంది. రేపు ఇంకోని పంపుతారు. ఇంకో అధికారులు వచ్చినప్పుడల్లా వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత తమదేనంటూ ప్రాజెక్టు సిబ్బంది బదులిచ్చారు. దేవాదుల పనులు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ఎస్సీ వెంకటేశ్వర్లు, సిఈ అశోక్ కుమార్ లక్షల రూపాయల డీజిల్ను అక్రమ పద్ధతుల్లో ఇతర బెనిఫిట్స్ పొందారని ఇరిగేషన్ శాఖలోనే చర్చ జరుగుతోంది. అంటే సీఈ మా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చుకోని అయినా కూడా కలిసి ఇన్ఛార్జ్ అంట. మరి ఎందుకు నీకెందుకే తిప్పాలని గావాల కొట్టు నీకేం అవసరం? అడుగుతారు వాళ్ళు, అడిగితే నువ్వు పెడతావు. రేపు పొద్దున నీకేమని అడుగుతారు? చూసుకునే బాధ్యత మాది ఉంటుంది. రేపు ఇంకోని పంపుతారు. ఇంకో 50 లీటర్లు అంటే. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల మీద కూడా వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉన్నాం. సో డీటెయిల్స్ ఏంటి? ఇరిగేషన్ శాఖ ఎంత అవినీతిలో కూరుకుపోయిందో ఒక ఉదాహరణ నిన్న దేవన్నపేటకు సంబంధించి పంప్ హౌస్ వద్ద డీజిల్ ను తీసుకుంటున్న క్రమంలోనే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలల నుంచి కూడా దేవాదుల ప్రాజెక్టు సంబంధించి పనులు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడము చకచక దేవాదుల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యం లోపల బడ్జెట్ రిలీజ్ కావడంతో ఇరిగేషన్ శాఖ అధికారులంతా కూడా అక్రమ పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇతర పద్ధతుల్లో డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తాయి. అందులో భాగంగానే నిన్న సిఈకి సంబంధించినటువంటి వెహికల్లో దాదాపు 5,000కు పైగా విలువైనటువంటి డీజిల్ ను కూడా నింపుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బిగ్ టీవీ కెమెరాకు ఆ విజువల్స్ కూడా చిక్కాయి. దీనికి సంబంధించి అసలు అధికారులకు వాళ్ళకి సంబంధించి బిల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రభుత్వం నుంచే వస్తుంది, బిల్స్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అట్లాంటి వెహికల్ లోపల ఎందుకు డీజిల్ నింపుతున్నారు? మెగా ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రాజెక్ట్ అవసరాలకు అధికారులు అడగ వాళ్ళు చేసిన పనులకు బిల్స్ ఇవ్వాల్సింది వాళ్ళే. రైట్ వేణు, ఇతర పద్ధతుల్లో కూడా ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతున్నారని సమాచారం వస్తుందంటే ఇరిగేషన్ శాఖ ఏదైతే ప్రాజెక్ట్ పెట్టుకుందో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు కూడా చాలా రకాలుగా డబ్బులు దోచుకుంటున్నారు, రకరకాలుగా వాడుకుంటున్నారు. ఏ పద్ధతుల్లో బెనిఫిట్స్ పొందుతున్నారని చెప్పుకోవచ్చు? అంటే ప్రస్తుతం మనం కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అక్కడ ఏఎన్సీగా పనిచేసిన హరిరామ్ దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడు. ప్రస్తుతం తాను ఏసీబీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే ఇదే క్రమంలో ఇరిగేషన్ శాఖల ప్రతి ఒక్క ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నా కూడా అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు కక్కుర్తిపడి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్వాహకులు కంపెనీలతో కూడా లోపాయికర ఒప్పందాలు చేసుకోవడం, క్రిప్టుకో పనులు చేసుకోవడం జరుగుతున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక వరంగల్ సంబంధించి దేవాదుల ప్రాజెక్టు పనులకు ఉత్తమ్ అధ్యక్షతన సమీక్షలు నిర్వహించిన క్రమం లోపల కూడా అసలు వర్కులకు సంబంధించి ఉత్తమ్ దాదాపు 14 ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా అక్కడటువంటి సిఈ ఎస్సీలు ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. తాను ప్రశ్నలు వేసినప్పుడు నీళ్లు తనుకున్న పరిస్థితి కనిపించింది. అంటే అసలు పనులు ఏ విధంగా జరుగుతాయని పర్యవేక్షణ లేకుండానే కళ్ళు మూసుకొని పూర్తిగా ఆ బిల్స్ పై చెక్ పాస్ చేస్తున్నారు. అదేవిధంగా సూపర్విజన్ చేయకుండానే ఆఫీసులోనే కూర్చొని పనులు జరిగినట్లు కూడా బిల్స్ సృష్టిస్తున్నారని కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రస్ఫుటంగా నిన్న సమీక్ష సమావేశం చేసి, అంటే దీన్ని బట్టి చూస్తేనే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏ స్థాయి లోపల లాలూచి పడుతున్నారు పనుల లోపల అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ప్రధాన ఉదాహరణ అయితే ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు పనులు కూడా అదే విధంగా ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు కనిపిస్తుంది. సో దీంతోనే వచ్చినప్పుడల్లా డీజిల్ ఫిల్అప్ చేయడం, వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత వ్యవహారాల లోపల కూడా వీళ్ళే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడం ఇదంతా కూడా కొన్నేళ్ల నుంచి దాదాపు గత 10 ఏళ్ల నుంచి కూడా అప్పుడు కేసీఆర్ సర్కార్ నుంచి కూడా ఇది ఒక అలవాటుగా అధికారులకు మారిపోయింది. సో అదే తంతు కూడా ప్రస్తుతం రేవంత్ సర్కార్ లో కూడా కొనసాగిస్తున్నారు. అసలు వీళ్ళని మారిస్తేనే ప్రాజెక్టు పనులు
స్పీడప్ అవుతుంది. ప్రజలకు సొమ్ము ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్రమాస్తులు చేతికి పోకుండా పనులు జరుగుతాయంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక ఇద్దరికి సంబంధించి నిన్న సిఈ ఎస్సీకి సంబంధించి వ్యవహారంపై కూడా నిన్న వచ్చినటువంటి అధికారులంతా కూడా వీళ్ళిద్దరి వల్లనే ఇరిగేషన్ శాఖ ప్రశ్నపట్టిపోతుంటే కూడా వాళ్ళ మధ్య అంతర్గత చర్చ కూడా జరిగిందని బట్టి చూస్తే ఏ స్థాయిలో వీళ్ళు దేవాలయ ప్రాజెక్టు సంబంధించి ఆ యొక్క మెగా కంపెనీ దగ్గర నుంచి ఎంత లాలూచిపడి ఈ విధంగా అక్రమంగా డబ్బులు పెట్టుకునే విషయంపై కూడా తీవ్ర చర్చ జరిగింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అసలు ప్రాజెక్ట్ నిర్వాహకులతోని అధికారులకు సంబంధించి పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా లాలూచిపడి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా సొమ్ము తీసుకోవడం, తర్వాత బిల్స్ పనిచేయకుండా శాంక్షన్ చేయడం ప్రజాధనం లూటీ అవుతుంది తప్ప ప్రజలకు అవసరమైన పనులు పూర్తి స్థాయిలో జరగట్లేదు ఒక చర్చ జరుగుతుంది. సో దీనిపై ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా బిగ్ టీవీకి అడ్డంగా దొరికినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవాదుల పంప్ హౌస్ ఇటు మేగా కంపెనీ కుమ్మక్కై డీజిల్ను అక్రమ పద్ధతుల్లో లోడింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రాజెక్టు పేరుతో ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతున్నారని ఇరిగేషన్ శాఖలోనే చర్చ జరుగుతూ ఉంది.